చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడుస్తోంది. మహారాష్ట్ర పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. చర్లపల్లి డ్రగ్స్ దందాపై యజమాని ఓలేటి శ్రీనివాస్ విజయ్ సహాయకుడు తానాజీ పట్వారీలను పోలీసులు విచారిస్తున్నారు. చర్లపల్లి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ లింక్ ఉన్నట్లుగా గుర్తించారు. చట్ట విరుద్ధమైన సింథటిక్ డ్రగ్ నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. చర్లపల్లిలో మెఫెడ్రిన్ డ్రగ్ కేసులో ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి అన్ని కెమికల్ సాల్వెంట్లు అన్నింటి కూడా ప్రస్తుతం లోడ్ చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా మహారాష్ట్రకు తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో దాదాపు 35,000 లీటర్లకు సామర్థ్యం ఉన్నటువంటి మొత్తం మనం చూడొచ్చు డ్రమ్స్ అన్ని శతాబ్ద కెమికల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ చేత రసాయనాలన్నింటిని కూడా డ్రమ్లో స్టోరేజ్ చేశారు. ఈ స్టోరేజ్ చేసి ఇక్కడి నుంచే మొత్తం మెఫిడ్రిన్ అనే డ్రగ్ను కూడా ఇక్కడ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం 3 రకాల కెమికల్స్తోనే ఈ మెఫిడ్రిన్ అనే డ్రగ్ను తయారు చేస్తున్నట్టుగా ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మనం చూడొచ్చు ఎథికల్ యాక్టేట్ అనే ఒక డ్రగ్ను కూడా రసాయనాన్ని కూడా మిశ్రమంగా వాడుతూ వీటన్నిటిని కలయగలుగుతూ ఒక మెఫిడ్రిన్ అనే డ్రగ్ను కూడా తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఒకవైపు ఉన్నటువంటి యజమాని శ్రీనివాస్తో పాటు ఇటు తనాజీని ఇద్దరిని కూడా విచారించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ వచ్చి స్థానికంగా చర్లపల్లిలో మొదట అంటే తనిఖీలు చేసిన తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి చేసుకున్న తర్వాత ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నింటి కూడా 11,58 లక్షల విలువైనటువంటి 5 కిలోల మెఫిడ్రిన్ని, ఇటు 35,000 లీటర్ల రసాయనాలు, ఇటు 950 కిలోల ముడి సరుకును కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రస్తుతం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఒక పంచనామా చేసిన తర్వాతే కోర్టు పర్మిషన్ తర్వాతనే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఉన్నటువంటి నిషేధిత మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు కంపెనీకి సంబంధించి ఇల్లీగల్గా ఒక 4 నెలల క్రితమే వీటిని లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకొని ఈ వ్యవహారాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇంకో వేరే చోట ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని నడిపాడు. ఆ తర్వాత మళ్ళీ చర్లపల్లికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాతే ఇటు శ్రీనివాస్తో పాటు తనాజీ ఇద్దరి వ్యవహారం పైన పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మెఫిడ్రిన్ డ్రగ్ అనేది పూర్తిగా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత తీవ్రమైన సింథటిక్ మెడిసిన్ కావడంతో, సింథటిక్ డ్రగ్ కావడంతో వాటన్నిటికి సంబంధించి కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే మొత్తం 13 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మొదట బంగ్లాదేశీ యువతి అరెస్ట్ కావడం, ఆ తర్వాత 10 మంది ఈ కేసులో మహారాష్ట్రలోనే పట్టుబడడం, మొత్తం ఈ మెఫిడ్రిన్ డ్రగ్ అనేది హైదరాబాద్ నుంచే వస్తుందనేది గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సాల్వెంట్స్ అన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా సీజ్ చేసిన నేపథ్యంలో అన్నింటినీ పంచనామా అనంతరం మహారాష్ట్రకి అయితే తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు వీటన్నిటికీ సంబంధించి హెవీ డ్రగ్ కావడం, ఎండి డ్రగ్ అనేది అత్యంత సింథటిక్ డ్రగ్, ఇది అంతా కూడా నిషేధిత డ్రగ్ కావడంతోనే వీటన్నింటికి కూడా కీలకంగా తీసుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నింటి కూడా సీజ్ చేసిన వాటిని కూడా మహారాష్ట్ర కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే యజమాని శ్రీనివాస్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే అతను ఒక్కని వల్ల ఇవన్నీ కావు. గతంలో అతను సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్తో పాటు తనాజీని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇద్దరి వ్యవహారం పైన కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహకారంతో వారి వివరాలు సేకరించడం, ఉన్నటువంటి కంపెనీలో సూపర్వైజర్ కావచ్చు, ఎందుకంటే ఒక ఎండి డ్రగ్ తయారు చేయాలంటే తప్పనిసరిగా సైంటిఫిక్ ఆఫీసర్ ఉంటేనే ఈ సింథటిక్ డ్రగ్ తయారు చేయగలుగుతారు. కాబట్టి ఆ డ్రగ్ తయారు చేసేందుకు ఎంతమందితో సైంటిఫిక్గా ఆ డ్రగ్ను తయారు చేశారు, ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పటికే 5 కిలోల చొప్పున ప్రతిసారి కూడా శ్రీనివాస్ హైదరాబాద్లోనే ఈ డ్రగ్స్ విక్రయాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్క కిలో డ్రగ్కు దాదాపు 50 లక్షల పైగా అమ్మకాలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ముంబై మహారాష్ట్ర పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓటు స్టూడియో.